మీడియా మిత్రులందరికీ నమస్కారం అండ్ స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. చికోటి ప్రవీణ్ అన్న, యు ఆర్ రియలీ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ద యూత్. అండ్ ఎరపతినేని గారు, సారీ అండి నాకు పాలిటిక్స్ గురించి అంత తెలీదు. డాక్టర్ పద్మా గారు, ఐ హోప్ ఐ విల్ వర్క్ విత్ యూ ఇన్ ద ఫ్యూచర్ మేబీ. అండ్ దివ్యవాణి గారు, మ్యామ్ ఎప్పుడు ఇరికింగ సినిమా సాంగ్స్ చూసారండి. సినిమా బాగా వచ్చింది, కష్టపడతారు, బాగా తీస్తారు, అది అంతవరకు అందరికీ తెలుసు. ఇప్పుడు ఏంటంటే నేను మా డాడీ గురించి చెప్తా. డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ఇంటికి వస్తాడు, ఫుడ్ తింటాడు, నాతో ఒక 5 minutes మాట్లాడతాడు. రిమైనింగ్ అంతా అదిగో అక్కడ చివరి కూర్చున్నాడు, పెద్దగా ఉన్నాడు కొంచెం, ఆయనతో మాట్లాడుతూ ఉంటారు. మోస్ట్లీ ఫోన్లు, ఆన్ మూవీస్ అండి, ఎవ్రీడే 24/7. సో నేను చాలా డేస్ బ్యాక్ ఏంటంటే నేను లైక్ 2 years బ్యాక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. సో ఒకరోజు డాడీని చూసి అడిగాను, ఎందుకు డాడీ గోలంతా, అమెరికాకి వెళ్ళిపోదాం కదా హాయిగా, బాగా డబ్బులు వస్తాయి, బ్రహ్మాండంగా ఉంటుంది కదా లైఫ్ అని చెప్పాను. బికాజ్ ఐఎమ్ ఏ డాక్టర్ కదా, ఆబ్వియస్. సో చెప్తే అప్పుడు మా డాడీ అన్నాడు, నేను వచ్చి అక్కడ ఏం చేస్తానన్నా అన్నాడు. ఏదో ఒకటి చేసుకో డాడీ, పార్కులకి వెళ్ళు, కుక్కల్ని తిప్పుకో, ఏదైనా చేసుకో అన్నాను. అప్పుడు ఏమన్నాడంటే ఆయన, నువ్వు నన్ను అమెరికాకి తీసుకెళ్ళినా స్క్రిప్ట్ పట్టుకొని హాలీవుడ్లో తిరుగుతానన్నాడు. వద్దురా బాబు, ఇక్కడే ఉంటా, నేను కూడా నీకోసమే ఉంటాను ఇక్కడ. ఇప్పుడు సో హీఈస్ వెరీ ప్యాషనేట్ అండి. నేను ఐ హ్యావ్ నెవర్ సీన్. ఎట్లా అంటే ఇప్పుడు ఇల్లు గెలిస్తే దేశాన్ని గెలుస్తారంటారు. ఇప్పుడు ఆయన ఇల్లుని గెలిచాడు. ఏంటంటే నేను ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ హిమ్, ఎందుకంటే ఆయన ఇంకేం చేయలేడు. సో నేను కూడా ఆయన కోసం ఇక్కడే ఉంటాను డెఫినెట్లీ 100%. అండ్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ అబౌట్ ఇనాయా ఆల్సో. నేను ఫస్ట్ ఇనాయా గారిని ఐ థింక్ ఒక ఫ్యూ months బ్యాక్ కలిసినట్టున్నా. జస్ట్ ఒక డబ్బింగ్ థియేటర్లో కలిశాను. డాడీ పరిచయం చేశారు. ఐ డిడ్ నాట్ గెట్ దట్ మచ్ వైబ్. డాడీకి చెప్పేశాను, నాకు అంత వైబ్ లేదు డాడీ, అంత అనిపించలేదు, మరి ఏంటో నువ్వు చేసుకుంటున్నావు కదా, నువ్వు కానిచ్చేసే అని చెప్పాను. బట్ వన్స్ షీ వెంట్ ఇన్ టు బిగ్ బాస్, ఐ కెన్ రియలీ ఫీల్ హర్, వాట్ షీ హ్యాస్ డన్. ఎందుకంటే సమ్ పీపుల్ బయట మనం ఏమనుకుంటామంటే బిగ్ బాస్ అనేది ఏంటి, లైక్ ఇట్స్ ఆల్ స్క్రిప్టెడ్ అనుకుంటాం. బట్ వాట్ షీ డిస్ప్లేడ్, ద ఎమోషన్ వాట్ షీ డిస్ప్లేడ్ ఇన్ సైడ్ బిగ్ బాస్ ఈజ్ నాట్ స్క్రిప్టెడ్, ఇట్స్ రియల్. ఎందుకంటే తన వల్ల తెలిసింది చాలామందికి అది, ఇట్ ఈస్ రియల్. అండ్ షీ డిడ్ రియలీ గుడ్, బాగా చేసింది సినిమాలో. అండ్ నేను కూడా ఒక చిన్న లైక్ టీజర్ కట్ చేశాను యాక్చువల్గా. నేను మా డాడీ కూర్చొని లైక్ ఐ హెల్ప్ దెమ్ టు కట్ ఎ టీజర్. సో టీజర్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ట్రైలర్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ఐ హోప్ దిస్ మూవీ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఐ హోప్ my daddy will stay here and I hope to stay along with my father in this industry only. ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. థ్యాంక్ యూ.